హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గానే చేసుకున్నానండి, పెద్ద హడావిడి అయితే ఏం చేసుకోలేదు. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుందండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసి ఎంకరేజ్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ వీడియో వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఆ రోజైతే పిండి ప్రమిదలతో అయితే దీపాలు అయితే వెలిగించానండి. రెగ్యులర్గా నేను సప్త శనివార వ్రతంలో ఏ విధంగా అయితే పిండి ప్రమిదలు చేస్తున్నానో అదే విధంగా చేసుకొని ఇంకా మంచిగా అయితే పూజ చేసుకున్నానండి. స్వామివారి అష్టోత్తరాలు శతనామాలు అన్నీ చదువుకుంటూ పూజ అయితే మంచిగా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి. ఇంట్లో పిల్లలు లేరు కదండి, ఇంకా వాళ్ళు ఉంటే ఏదో హడావిడి అయితే ఉంటుందండి. ఇంకా మార్నింగే మా వారితోటి తులసి ఆకులు అయితే తెప్పించుకున్నానండి. తులసి దళాలతో అయితే స్వామివారికి మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా ప్రసారం కింద అయితే ఏమంటారు, పానకం వడపప్పు అయితే పెట్టానండి. ఇంకా పూజ అయిపోయిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేశానండి. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, అందుకే వీడియో అయితే తీయలేదండి. ఆ రోజు వచ్చేసి ముద్దొంకాయ మళ్ళా టమాటా చింతకాయ చారు చేశానండి. చాలా ఎమ్మిగా చాలా బాగుందండి. రెండు కాంబినేషన్లో అయితే సూపర్ అదిరిపోయిందండి. ఇంకా మెనూ వచ్చేసి గుత్తొంకాయ నేను ముందు చూపించాను అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు మళ్ళీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ టైం గుత్తొంకాయ చేసినప్పుడు అయితే వీడియో తీసైతే పెడతానండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ముద్దొంకాయ కర్రీ వచ్చేసి మనకు అన్నదానంలో ఫంక్షన్స్లో ఏ విధంగా అయితే టేస్ట్ వస్తుందో సేమ్ యాజ్ టీజ్గా అలాగే చేశానండి. ఇంకొకటి టమాటా చింతకాయ చారు అయితే అసలుకి చెప్పలేదండి, వేరే లెవెల్గా ఉంది. రెండు కాంబినేషన్ చూసారు కదా, గ్రేవీ చాలా రిచ్గా థిక్గా చాలా బాగుందండి. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదండి, పూజ చేసుకొని ఇంకా అంతా లేట్ అయిపోయింది. వంట చేసేటప్పుడు కూడా తీస్తే ఇంకా లంచ్ టైం అయిపోతుందండి. పిల్లలైతే స్కూల్కి నుంచి వచ్చే టైం కూడా అవుతుంది. అందుకోసమే ఇంకా హడావిడిగా మొత్తం వంట అయిపోయినాక అయితే చిన్న క్లిప్ అయితే తీసానండి. ఆ రోజైతే వీడియో ఎక్కువగా తీయలేదండి. ఇంకా మధ్యాహ్నం పిల్లలు వచ్చిన తర్వాత మా వారు కూడా లంచ్కి వచ్చేసారండి. అన్నం అయితే తినేసాము మధ్యాహ్నము. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వీడియో ఏం తీయలేదండి. ఇది వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఈ టార్టాయిస్ అయితే నా ఫేవరెట్ అండి. మంచి చేతులు, ఫేస్ మంచి కదులుతుంది. సెరామిక్ దండి ఇది. ఇంకా ఈవినింగ్ అయింది కదండి, నాకు ఇలాగ క్యాండిల్ అరోమా వచ్చే క్యాండిల్ వెలిగించడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఈవినింగ్ టైంలో ఈ విధంగా అయితే ఉంటుందండి మా ఇల్లు. హాల్ అంతా అయితే మార్నింగే అంతా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా దీపాలు వచ్చేసి మార్నింగ్ వెలిగించానండి, ఇంకా వెలుగుతూ ఉన్నాయి దేవుడి దగ్గర. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, అలా వెలుగుతూ ఉంటే నైట్ వరకు వెలుగుతుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇంట్లో కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందని అయితే అనిపిస్తుంది. ఇంకా చాయ్ తాగిన తర్వాత గిన్నెలు కూడా కడిగేశానండి. ఇంట్లో వర్క్ అంతా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా ఆ రోజైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. మా వారు కూడా కొంచెం 7 o'clock వచ్చారండి ఆ రోజు. ఇంకా మీకు ముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అనుకుంటాను, మా వారు ట్రైపాడ్ తెచ్చారండి కొత్తది. చాలా కాస్ట్లీ అయితే పడ్డదండి. అసలు నాకు చెప్పకుండా తీసుకొచ్చారండి మా వారు. నాకైతే చెప్తే వద్దనేదానండి. ఇంకా మనం యూట్యూబ్లో అంత సక్సెస్ కాలేదు కదండి, ఎందుకు మళ్ళా అంత బడ్జెట్ పెట్టి తీసుకురావడం అనేసి అయితే వద్దనేదాన్ని. కాకపోతే మా వారు నాకు తెలియకుండా సర్ప్రైజ్గా అయితే తీసుకొచ్చారు. బాగుందండి, రొటేట్గా మనము ఎక్కడ మూమెంట్ ఎక్కడ వెళ్తే అక్కడ రొటేట్ అవుతుంది, చాలా బాగుంది. కాకపోతే ఎందుకు అంత కాస్ట్లీ అనేసి అయితే మా వారికి అంటున్నాను ఇక్కడ. ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అయినాక కొంటే అది వేరే ఉంటుంది కదండి, ఇప్పుడు ఎందుకు అంత అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అని నాకు నచ్చదండి. ఇంకా మేమైతే గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాలండి. టెంపుల్ వచ్చేసి చిక్కడపల్లిలో ఉంది కదండి, ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయాను, అందరికీ అడ్వాన్స్ కాదులేండి, బిలేటెడ్గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసి చిక్కడపల్లిలో ఉంటుంది. ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటామండి ఈ టెంపుల్కి వచ్చేసి. చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. అసలు లైట్స్ వెలుగులో డెకరేషన్ చాలా బాగా ఏర్పాటు చేశారండి ఈ టెంపుల్ సరౌండింగ్లో. చూస్తున్నారు కదా, అసలు లైట్స్ అయితే చాలా పెట్టారు. చాలా బాగా డెకరేషన్ చేశారండి గుడిని వచ్చేసి. చూస్తున్నారు కదా, అందరూ గుడికి వెళ్ళారో లేదో కమెంట్ చేయండి. వీడియో చూస్తున్నారండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో మధ్యలోనే కమెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసినాక మర్చిపోతారు కాబట్టి మధ్యలోనే కమెంట్ చేయండి. ఏ పాయింట్ ఎక్కడ ఏమంటారు క్లిప్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. నేను కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటాను, ఓకేనా. ఈ న్యూ ఇయర్లో మాత్రం అసలు చాలా ఇంట్రెస్ట్ పెట్టయితే వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. కాబట్టి మీరు కూడా కొంచెం నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. కోఆపరేట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. ఇంకా గుడి చూస్తున్నారు కదండి, చాలా బాగా డెకరేషన్ చేశారండి. అసలు జనాలు అయితే ఎంతమంది ఉన్నారో. మీకు చిక్కడపల్లిలో ఈ టెంపుల్ తెలిస్తే కమెంట్ చేయండి. అసలు లైన్ అయితే మెయిన్ రోడ్డుకి అయితే రీచ్ అయిపోయిందండి. అంత పెద్ద లైన్ ఉండే ఆ రోజు అయితే. కాకపోతే కొంచెం ఫాస్ట్గానే వెళ్తుందిలేండి. కాకపోతే మేము లేట్గా వెళ్ళాము కదండి, 7:30 అయిపోయాక వెళ్ళాము కాబట్టి జనాలు చాలామంది అయిపోయారు. అదండి వీడియో వచ్చేసి చిన్నగానే తీసానండి ఆ రోజు. ఎక్కువగా తీయలేదు, ఎక్కువ పూజ మీద కాన్సన్ట్రేషన్ అయిపోయింది ఆ రోజు. వీడియో తీస్తే ఇంకా కాన్సన్ట్రేషన్ ఉండదండి నా పూజ మీద, నా ఒపీనియన్ అది. అందుకోసమే ఆ రోజు ఏం పెద్దగా అయితే వీడియో తీయలేదండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. కమెంట్ చేయడం, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.